నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు మన యొక్క భారతదేశ కాలమానం ప్రకారంగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము ఈరోజు. అలాగే మనకి దక్షిణాయనం చివరి రోజుగా ఉంది. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభ కాలంగా ఉంది. ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ధనుర్మాస ప్రయుక్తంగా వచ్చే ఆరుద్ర నక్షత్రము, సోమవారం, భోగి పండగ ఇవన్నీ కూడా కలవడం చాలా చాలా విశేషం. ఈరోజు మహాశివరాత్రి ఎలాగైతే మనం లింగోద్భవంగా భావించి ఎలా అయితే మనం మహాశివరాత్రి చేస్తూ ఉంటామో అదేవిధంగా ఈరోజు శివుని యొక్క పుట్టినరోజు. అందుకనే జన్మ నక్షత్రం, శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో. కాబట్టి పంచభూత క్షేత్రాలు అన్ని చోట్ల కూడా అద్భుతంగా అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో స్వామివారికి ఈ యొక్క మినువులు, బియ్యము కలిపిన పిండితో శివలింగం చేసి దాంట్లో స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రధాన లింగానికి కానీ శుభ్రంగా వేడి నీళ్ళు ఆలయంలోనే కాచి వేడి నీళ్లతోటి అభిషేకం చేయడము, అలాగే స్వామివారికి ప్రధానంగా ఉండేటువంటి సభాపతి శివకామసుందరి సమేత నటరాజ స్వామి వారికి అభిషేకం చేయడము జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా దేవస్థానం వారు ఈరోజు ఉత్సవాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కలవడం చాలా చాలా విశేషము. మన భారత సాంప్రదాయం ప్రకారంగా ఇది సుమారు 70-80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలయిక వచ్చిందని చెప్పి తెలిసింది. ఇది ముక్కోటి రోజుగా ఈరోజు భావిస్తాము. చాలా చాలా అద్భుతమైనటువంటి పుణ్యమైనటువంటి దినము. ఈరోజు అద్భుతమైనటువంటి జనవాహినిగా చాలామంది భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వేంచేసి ఉన్నారు. పండగ రోజు సాధారణంగా ఎవరింట్లో వాళ్ళు పండగ చేస్తారు. కానీ ఈరోజు కాళహస్తి చూస్తే చాలా కోలాహలంగా ఉంది. ఇంత అద్భుతమైన రోజుని 50 మంది భక్తులు కూడా దర్శించి ఆ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతోంది. అలాగే 50 మంది భక్తులు కూడా తరించి లోకంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.